శిరీష. శిరీష. శిరీష కాదు, శిరీష గారు. ఈ అమ్మాయి పేరు సంధ్య. ఈ అమ్మాయిది ఆ శిరీషాది ఒకే రూపం. అసలు ఈ సంధ్య ఎవరు? నిన్ను చంపిన వాళ్ళ కోసం వెతుకుతున్నాను. ఏ చిన్న క్లూ దొరికి వాళ్ళని పట్టుకున్నా వాళ్ళని వదలను బావా. నా చేతులతో వాళ్ళని నేను చంపేస్తాను. ఈ ఫోటోలోని అమ్మాయి మీ అమ్మాయే కదా? అవును. అయినా ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా? మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు మీ పేరు అడ్రస్ చెప్పింది. తర్వాత రోజు డిశ్చార్జ్ అయ్యాక మీకు అప్పగించాలని చూసేసరికి కనిపించలేదు. ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది. ఈ విషయం మీతో చెప్పి వెళదామని అనుకున్నాం. మీ అడ్రస్ ఈరోజు కనుక్కోగలిగాం. ఇంతకీ తను ఎప్పుడొస్తుంది? ఏమని చెప్పమంటారు? తనకి జరిగిన దానికి మా అందరినీ అపార్థం చేసుకుని మాకు దూరంగా వెళ్ళిపోయింది. అసలు ఎప్పుడొస్తుందో, వస్తుందో రాదో కూడా తెలీదు. వస్తే మాత్రం మాకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేయండి సార్. ఒక్కసారి పలకరించి వెళ్ళిపోతాం. అలాగేనండి. ఇది నా విజిటింగ్ కార్డు. మీ అమ్మాయి ఎప్పుడొచ్చినా నాకు ఫోన్ చేయటం మర్చిపోకండి. ఓకే సార్. నమస్కారం. నమస్తే. అంటే ఆ శ్రీధర్ గారు చెప్పింది నిజమేనన్నమాట. సంధ్యా శిరీషలది డబల్ యాక్షన్ అన్నమాట. అవునానా? లేకపోతే అన్ని కత్తిపోట్ల తర్వాత కూడా శిరీష ఎలా బతికుంటుంది? ఎస్, ఈ ధర్మతేజకి డౌట్ రాదు. డౌట్ వచ్చిందంటే ఆ డౌట్ నిజమై తీరుతుంది. రే పర్సో, నానా, ఇదంతా విష్ణువర్ధన్ గారి డ్రామా అయ్యుంటుంది. వాడి దగ్గరికెళ్ళి మరికొంత ఇన్ఫర్మేషన్ లాగితే మనం గేమ్ మొదలు పెట్టచ్చు. బండి తీనన్నా. సరేనా? హలో, మేజర్ చంద్రకాంత్. నా కూతుర్ని నాకు దూరం చేస్తావురా? వదలరా. కూతుర్ని అన్యాయంగా చంపేశావు కదరా. నిన్ను బ్రతకనివ్వనురా. ఇప్పుడు వదులుతావా?
నీ మిలిటరీ తెలివితేటల గురించి చాలా తక్కువ అంచనా వేశాను. విషం పూసిన కత్తితో అన్ని పోట్లు పొడిచినా అదెలా బతికిందిరా? అదేమన్నా దేవకన్య? ఆ రోజు ఏమన్నా ఆశయం కోసం బతికింది, అందరి కోసం బతికింది, శిరీషకు అసలు మరణమే లేదు అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పావు కదరా. ఇప్పుడు చెప్పరా, చెప్పు. ఏంట్రా చెప్పేది? శిరీష ఫోటో చూపించి చెత్తబాగుడు వాగుతున్నారేంట్రా? ఇది శిరీష కాదు, సంధ్య అని ఆల్రెడీ ఎంక్వైరీ చేసేసామమ్మా. ఎక్కడో రోడ్డు మీద దొరికిన ఫోటో అనుకున్నావా, లేకపోతే ఫోటో ట్రిక్ అనుకున్నావా? రెండూ కావు, ఒరిజినల్ ఫోటో. ఇది సంధ్యనని ఎవరు చెప్పారో తెలుసా? నీ చేతుల్లో దెబ్బలు తిని ఈ సంధ్యను వదిలేసిన శ్రీధర్ అనే కిడ్నాపర్ చెప్పాడు. వాడెవడు? అచ్చా, పోనీ దీని తండ్రి రఘు తెలుసా? వాడి దగ్గరికి కూడా వెళ్ళి అడిగాం. నా కూతురే బాబు, ఎక్కడో అజ్ఞాతంలో ఉంది అని చెప్పాడు. నీ దగ్గర ఉందని వాడికి తెలియదు కదా పాపం. నా మరదలు చచ్చాక ఈ డూప్లికేట్ ఫిగర్ దొరకగానే సైలెంట్ గా స్క్రీన్ పే నడిపించావన్నమాట. నీ బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను, చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోతున్నాను. కమాన్. శిరీష వెనకున్న ఆస్తినంతా కొట్టేయడానికి పెద్ద స్కెచ్చే వేసినట్టున్నావు. నీ డ్రామాలకు ఫుల్ స్టాప్ పెట్టేయాల్సిన సమయం వచ్చేసింది మిస్టర్ విష్ణువర్ధన్. నన్ను నా కొడుకుని టార్చర్ పెట్టిన మిమ్మల్ని వదలను. గేమ్స్ ఆడుకుంటాను. లేవన్రా, మీకేరా చెప్పేది, లేవండి. ఒక ఫోటో తీసుకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడితే భయపడతాననుకున్నారా? నీకు దమ్ముంటే ఇది సంధ్య అని శిరీష కాదని నిరూపించండ్రా. తండ్రి చెప్పినా నమ్మవా? ఎవరు చెప్పారు, ఎక్కడ చూశారో అన్నది నాకు అనవసరం. మీకు చేతనైతే ప్రూవ్ చేయండి. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఏంటి రివర్స్ గేరా? స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను. మీరు ఏ ఆధారాలు తీసుకొస్తారో తీసుకురండి, నిరూపించండి, అప్పుడు చూసుకుందాం. ఇక బయలుదేరండి. నా కోపం మీరు పూర్తిగా చూడలేదు. వెళ్ళండ్రా. రాయ్, మీకోసం శ్మశానంలో 2 బెర్తులు రిజర్వ్ చేసి పెడతా. ఫోన్ చేస్తా. మీ అంతటా మీరే వచ్చి బెడ్లెక్కేయండి. లేదంటే చావు భయం ఎలా ఉంటుందో తండ్రి కొడుకులిద్దరికీ చూపిస్తాను. నాన్న, టైం చూసుకుని మళ్ళీ వద్దాం, పద. వీడేంటి నాన్న అలా మాట్లాడుతున్నాడు? దేశం మీద శత్రువులు అటాక్ చేయకుండా ఎన్నో వ్యూహాలు రచించినవాడు. అందులో నుంచి ఒకటి మన మీద కుదిలాడు.
తొందరలోనే కౌంటర్ అటాక్ ఇచ్చేద్దాం. పద. హలో, చెప్పండి అంకుల్. అమ్మా, ధర్మతేజ పరశురాం నా దగ్గరికి వచ్చారమ్మా. నీ ఫోటో తీసుకుని వచ్చారు. నా ఫోటోనా? వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? నాకు తెలిసి నిన్ను కిడ్నాప్ చేసిన శ్రీధర్ గాడు ఇచ్చుంటాడు. ఎందుకంటే వాడు వీళ్ళని కలిశాడు. అంతేకాదు, వాళ్ళు మీ ఫాదర్ని కూడా కలిశారు. నాన్నని ఎందుకు కలిశారు? మీ ఫాదర్ని కలిసిన తర్వాతే నువ్వు శిరీషవు కాదు సంధ్యవని మాట్లాడారు. మరి మీరేం చెప్పారు? ప్రూవ్ చేసుకోమని చెప్పాను. దాంతో వెళ్ళిపోయాను. బట్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? సరే అంకుల్. భగవంతుడా, నేను శిరీషును కాను, సంధ్యనని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ధర్మతేజ పరశురాంలకు తెలియకూడదు. తెలిస్తే శిరీష పగ, ఆశయాలన్నీ సమాధైపోతాయి. భగవంతుడా, శిరీషని త్వరగా మామూలు మనిషిని చెయ్యి. ఏంటి ఇంకా రాలేదు? ఇంకా లాభం లేదు, కాల్ చేయాల్సిందే. హలో, ఫ్రెండ్ బైక్ తీసుకొని మీకోసం వెయిటింగ్ మేడం. ఎందుకు? ఈ మధ్య నువ్వు మరీ గజనీవ్ అయిపోతున్నావు.
గుర్తులేదు, చెప్పు. గుర్తులేదా? చాలా దారుణం. సాయంత్రం పార్కులో కలుద్దాం, ఏవేవో ఇచ్చుకుందామని చెప్పావు కదా. హలో 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 హలో, తొందరగా బయలుదేరు. ఇంతకీ ఎక్కడున్నావు? నేను ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాను. ఇంకా మీటింగ్ ఏంటి? ఈవినింగ్ కలుస్తానని చెప్పావు కదా. అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్ కార్తిక్. సరే, ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఎందుకు? నేను కాల్ చేసినప్పుడు బయలుదేరు, ముందు ఇంటికి వెళ్ళిపో. పర్వాలేదు, నిన్ను కలవడం తప్ప నాకింకేం పనిలేదు. నువ్వు వచ్చాక ఇద్దరం బైక్ మీద తేలిపోతూ వెళ్ళిపోవచ్చు. సుబ్బలక్ష్మిలా వెనక్కి తిరిగి కూర్చోకుండా శిరీషలా నా వైపు తిరిగి నన్ను వెనక నుంచి పట్టుకోవాలి. ఓకేనా? నేను 10 మినిట్స్లో కాల్ చేస్తాను. వెరీ షార్ప్. కాఫీ తీసుకోమ్మా. శిరీష, కాఫీ తీసుకో. ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? బానే ఉన్నాను కదమ్మా. కొంచెం టెన్షన్గా కనిపిస్తున్నావు. అలాంటిదేమీ లేదమ్మా. సరే, కాఫీ తాగు. రేపుతూ నీ ప్రేమను తెస్తావని నేను వెతికానే, నన్నే తాకే గాలుల్నే ఆరాధిస్తూ నిలుచున్నానే, నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ ప్రతి జన్మ నీతోనే I'm waiting for you baby, ప్రతి జన్మ నీతోనే I'm waiting for you baby. చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని. 20 minutes ఓవర్. చేద్దామా వద్దా? పాపం మీటింగ్లో బిజీగా ఉందేమో. కానీ తను చూడకపోతే నాకు మెంటల్ వచ్చేస్తుందే. ఏదైనా కానీ కార్తీక్ నా కోసం వెయిట్ చేయకుండా
తనకు నా మీద కోపమొచ్చి వెళ్ళిపోతే బాగుండు. నేను శిరీషును కాను. సంధ్యనన్న అనుమానం తనకేమాత్రం రాకూడదు. ఒకవేళ తెలిస్తే తాను చాలా అప్సెట్ అవుతాడు. కమాన్ సిరి, తొందరగా ఫోన్ లిఫ్ట్ చేయి. హలో 10 minutes అన్నావు, హాఫ్ అన్ అవర్ అయింది. ఎవరు బాబు నువ్వు? ఇదేంటి వాయిస్ మారింది? హలో కొంపదీసి వాళ్ళ అమ్మగారా? హలో కట్ చేసేద్దాము. హలో మాట్లాడండి. శిరీష మేడం ఉన్నారా మేడం? నువ్వు శిరీషవో సంధ్యవో ఈరోజు తెలిసిపోతుంది. చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది సార్. మీకు కావాల్సింది కత్తిపోట్లు ఉన్నాయా లేదా తెలుసుకోవడం, అంతే కదా? అంతే.